ఫ్యూజ్ అంటే చాలామందికి తెలియదు. చాలామంది ఏమంటారంటే ఫీజు అంటారు. ఫీజు ఎగిరిపోయింది, ఫీజు కొట్టేసింది అని అంటారు. కానీ యాక్చువల్లీ ఏమనాలి? ఫ్యూజ్. స్పెల్లింగ్ ఇక్కడ కనిపిస్తుంది. ఇప్పుడు ఏం డిస్కస్ చేద్దామంటే అసలు ఫ్యూజ్ అంటే ఏంటి, ఫ్యూజ్ యూజెస్ ఏంటి, ఫ్యూజ్ ఎందుకు పెడతారు. ఇప్పుడు ఫ్యూజ్ లేదు, ఫ్యూజ్ ప్లేస్లో ఇంకొకటి వచ్చింది. అయినా సరే పాత ఎలక్ట్రిక్ సర్క్యూట్స్ ఎవరింట్లో అయితే ఉన్నాయో, మీ ఇంట్లో కనుక ఎప్పటిదో లైనింగ్, ఎలక్ట్రిక్ లైనింగ్ అంతా, వైర్ లైనింగ్ అంతా పాతదే ఉంటే మీ ఇంట్లో ఫ్యూజ్ ఉంటుంది. మీరు పాత ఎలక్ట్రిక్ సర్క్యూట్స్ ఉన్న ఇంట్లో చూడండి, ఒక ఫ్యూజ్ ఎలా ఉంటుందంటే ఆ ఫ్యూజ్ లోపల పెట్టి ఇట్లా తీస్తారు, మళ్ళీ దాంట్లో ఒక వైర్ ఉంటుంది. ఆ వైరు, ఆ ఫ్యూజ్ ఎగిరిపోతే దాంట్లో వేరే వైర్ పెట్టి మళ్ళీ ఆ ఫ్యూజ్ దాని లోపల పెడతారు. పట్టుకోవడానికి వేరే అక్కడ ఇన్సులేటర్ ఉంటుంది, లోపల ఒక వైర్ ఉంటుంది. ఐడియా వస్తుందా మీకేమైనా అలాంటిది? ఇగో ఇలా ఉంటుంది. ఇక్కడ 2 పిన్స్ లాంటివి ఉంటాయి, దీనికి ఇట్లా వైర్ పెడతాం. ఇది మన పాత ఎలక్ట్రిక్ సర్క్యూట్స్ ఉన్న ఇళ్లలో కనిపిస్తూ ఉంటుంది. మామూలుగా అయితే అందరూ దీన్ని ఫీజ్ అంటారు. ఫీజు ఎగిరిపోయింది, ఫీజు కొట్టేసింది అంటారు. అసలు ఫ్యూజ్ ఎందుకు? ఇంకా చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఫ్యూజ్ ఎగిరిపోతే ఎలాంటి వైర్ పెట్టుకోవాలి, అసలు ఫ్యూజ్ ఎందుకు పెడుతున్నా, ఇవన్నీ డిస్కస్ చేద్దాము. ఇంకోటి చాలా మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయి ఫ్యూజ్ మీద. ఇవి మీకు కూడా అందరికీ నాకు తెలిసి ఫ్యూజ్ గురించి సరైనటువంటి అవేర్నెస్ ఉండకపోవచ్చు. ఇప్పుడు ఫ్యూజ్ ప్లేస్లో ఏమొచ్చేసిందంటే, ఇప్పుడు ఫ్యూజ్నే మనం ఎలా మార్చాము అంటే ఎంసీబీ అని అంటున్నాం. మీకు ఎంసీబీ అంటే తెలుసా? మీరు ఎంసీబీ అంటే తెలియదు కావచ్చు, కానీ మీకు ఎంసీబీ ఆల్రెడీ రోజు చూస్తూనే ఉంటారు. ఏంటిది ఎంసీబీ అంటే? అవి అక్కడ ట్యూబ్లైట్ పైన ఉంది చూసారా, ట్యూబ్లైట్ పైన ఆన్ ఆఫ్ బటన్స్ లాగా ఉన్నాయి కదా, వాటిని ఎంసీబీలు అంటారు. అది మెయిన్ కాదు. సరే, మీరు మెయిన్ అని అంటున్నారేమో, కానీ అంటే అక్కడ ఆఫ్ చేస్తే మొత్తం ఆఫ్ అయిపోతుంది, కరెక్టే. వాటిని ఎంసీబీలు అంటారు. ఏమంటారు అంటే ఫుల్ ఫామ్ తెలుసా ఎవరికైనా? మాకేం తెలుసు అని మీరు అనొద్దు. ఎందుకు అనొద్దు అంటే మీకు ఎంసీబీల గురించి ఆల్రెడీ 7th క్లాస్లోనే ఉంది. సరే, మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్. మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్, సర్క్యూట్ బ్రేక్ చేయడానికి. మీరు క్లాస్ వింటారా? సర్క్యూట్ బ్రేక్ చేస్తుంది. మీరు ఎప్పుడైనా పొరపాటున ఏదైనా మిస్టేక్స్ చేస్తే ఇంట్లో, ఆ ఎంసీబీలు ఎంతమంది ఇంట్లో ఉన్నాయి? ఎంసీబీలు ఉన్నాయా మీ ఇంట్లో? సో పాత ఎలక్ట్రిక్ వైరింగ్ ఉన్న వాటిలో అయితే ఫ్యూజులు ఉంటాయి. ఓకే, వాటికి అడ్వాన్స్, ఇంకా వాటికంటే బెస్ట్ మనకి ఇంట్లో సేఫ్టీ ఇచ్చేటువంటివి ఏంటి అంటే ఎంసీబీలు. పాత ఫ్యూజులు ఇది అంత సేఫ్టీ కాదు, దానికంటే బెస్ట్ ఎంసీబీలు. ఓకే, ఇప్పుడు ఒకవేళ సరే మీకు వీలైతే అది ప్రయత్నం చేయడం మంచిది, ఎంసీబీలు పెట్టుకుంటే మంచిది. ఎంసీబీలు పెట్టుకున్న వాళ్ళైనా లేదంటే ఫ్యూజ్ పెట్టుకున్న వాళ్ళైనా, ఫ్యూజ్లో ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటి, ఎంసీబీలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అంటే, పొరపాటున మీరు ఎప్పుడైనా ప్లగ్ దగ్గర లేదంటే కనెక్షన్ ఇచ్చేటప్పుడు, లేదంటే ఏమైనా మీరు ఏమైనా ఎక్స్టెన్షన్ బాక్స్ పెట్టుకొని మీరు ఏమైనా కొత్తగా ఏమైనా వైరింగ్స్ ఇచ్చేటప్పుడు మీరు ఎప్పుడైనా పొరపాటు చేస్తే, మిస్టేక్ చేసి వైరింగ్స్ అయినా ఒకదానికొకటి తాకకూడని తాకితే, అలా ఏమైనా అయితే మీకు ప్రాబ్లము, షాకు వచ్చి మీకు ప్రాబ్లం రాకముందే వెంటనే ఏమవుతుంది, ఎంసీబీ ఆఫ్ అయిపోతుంది. అది ఎంసీబీలో ఉన్న అడ్వాంటేజ్. మీరు ఎప్పుడైనా మిస్టేక్ చేశారనుకోండి, పొరపాటున వైరింగ్ ఏమైనా అనుకోకుండా తాకి, మీరు అప్పుడప్పుడు మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉండో లేదో తెలియదు, ఎప్పుడైనా పొరపాటున మనం కనుక ప్లగ్లో పెట్టేటప్పుడు మన అడాప్టర్ సరిగా లేక, లేదంటే మనం పెట్టిన వైరింగ్, మనం 2 పిన్ ప్లగ్ పెట్టామనుకోండి, 2 పిన్ ప్లగ్ లోపల ఏమైనా టచ్ అవుతున్నాయి అనుకోండి, టచ్ అవుతా ఏమవుతుంది, మీరు పెట్టి స్విచ్ ఆన్ చేయగానే ఎంసీబీ
డౌన్ అయిపోతుంది, దానంతటదే ఆఫ్ అయిపోతుంది. అది ఎంసీబీలో ఉన్నటువంటి అడ్వాంటేజ్. సో ఇది దేన్ని రీప్లేస్ చేసింది అంటున్నాను? ఫ్యూజ్ను రీప్లేస్ చేసింది. మరి ఫ్యూజ్లో డిసడ్వాంటేజ్ ఉంది అన్నాను కదా, అలా పడిపోవడం ఉండదు. అసలు ఫ్యూజ్ ఎందుకు పెడతారో మాట్లాడదాం. ఫ్యూజ్ ఎందుకు పెడతారో తెలుసా? ఫ్యూజ్ ఎందుకు, ఇప్పుడు మీకు అర్థమైపోవాలి. ఎంసీబీ ఎందుకు ఉంది? మనం ఏదైనా మిస్టేక్ చేస్తే, ఏదైనా ఓవర్లోడింగ్ అయితే, అలా ఎక్కువ ఏదైనా ప్రాబ్లం ఇంట్లో ఉంటే, ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు ఇంట్లో ఉన్నవన్నీ డ్యామేజ్ కాకుండా తొందరగా స్విచ్ ఆఫ్ చేసేలాగా ఎంసీబీ. ఫ్యూజ్ పర్పస్ కూడా అదే. కానీ ఫ్యూజ్లో కొన్ని డిసడ్వాంటేజ్ ఏమున్నాయి, ఎందుకు ఉన్నాయంటే, అసలు ఇప్పుడు దీని అర్థం ఏంటంటే, ఫ్యూజ్ ఎందుకు పెట్టాము అంటే, ఫ్యూజ్ పెట్టిందే ఎగిరిపోవడానికి. ఫ్యూజ్ పెట్టేదే ఫ్యూజ్ ఎగిరిపోవాలని. అయితే ఒక మిస్టేక్ ఏం చేస్తారంటే చాలామంది, మా ఇంట్లో ఫ్యూజ్ కాలిపోయింది, మా ఇంట్లో ఫ్యూజ్ ఎగిరిపోయింది, దీన్ని కొంచెం వచ్చి చూడండి అని చెప్పేసి ఒక ఎలక్ట్రీషియన్ పిలిపిస్తారు. లేదంటే వాళ్ళకి ఏమైనా తెలిస్తే, కొంచెం ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే, ఏమైంది, లైట్ ఆఫ్ అయిపోయింది, ఓకే కరెంట్ రావట్లేదు, ఏమైంది కావచ్చు, ఫ్యూజ్ తీస్తారు. దీంట్లో ఫ్యూజ్ వైర్ అంతా కాలిపోయింది అని చెప్పేసి ఏం చేస్తారు, సరే మీ ఇంట్లో ఏమైనా వైర్ ఉందా, ఒక పాత వైర్ ఉన్నది, అయితే ఆ వైర్ అని చెప్పేసి అంటాడు. తీసుకొచ్చి ఆ వైర్ తీసుకొచ్చి ఇక్కడ పెడతాడు, మళ్ళా దాంట్లో పెట్టేస్తాడు. ఓకే లైట్ వస్తుంది, మంచి పని చేసామని చెప్పేసి వెళ్ళిపోతాడు. కానీ అది చాలా పెద్ద రాంగ్. అది ఎందుకు, మీరేమో అది ఎప్పుడు నడిచేదంటే, అప్పట్లో పాత మన ఇళ్ళల్లో ఏముండేది అంటే ఓన్లీ ఓ లైట్, ఒక ఫ్యాన్, టీవీలు లేవు అప్పట్లో. అప్పుడు ఇది బాగా మంచి సెట్ అవుతుంది. కానీ ఇప్పుడు కనుక, అండ్ అప్పట్లో వోల్టేజ్ ప్రాబ్లమ్స్ ఉండేది, హై వోల్టేజ్ ఒకటేసారి వచ్చేది, అండ్ లో వోల్టేజ్ ప్రాబ్లమ్స్ కూడా ఉండేది. అప్పట్లో ఇది సెట్ అయ్యేది, కానీ ఇప్పుడు ఇది సెట్ కాదు. ఎందుకు సెట్ కాదంటే, మీరు కనుక ఒకసారి ఫ్యూజ్ పెట్టారనుకోండి, ఫ్యూజ్ పెడితే ఏదైనా ప్రాబ్లం వచ్చింది, ఇంకేమైంది అనుకో, ఫ్యూజ్ కాలిపోతుంది, పిలిపిస్తారు, చేపిస్తారు, మళ్ళా కొన్ని రోజులకే మళ్ళీ ఫ్యూజ్ కాలిపోతుంది. అరే మొన్ననే పెట్టించినాం, మళ్ళీ ఏమైంది అని చెప్పేసి మీరు తెలిసి తెలియని వాళ్ళతో చేపిస్తే వాళ్ళు ఏం చేస్తారు, అరే మొన్ననే పెట్టినాం, మొన్న ఒక 2 నెలల క్రితమే పెట్టినా, మళ్ళీ ఇది 3వ సారి ఊరికే అచ్చడి అవుతుంది మీ దగ్గరికి అని చెప్పేసి ఆయన చేస్తాడంటే, ఒక లావు వైర్ తీసుకుంటాడు, సన్న వైర్ తీసుకుంటే ఊరికే ఎగిరిపోతుంది కదా, ఓ లావు వైర్ తీసుకుంటాడు. ఓ లావు వైర్ తీసుకొని ఏదో ఒక వైర్ ఏది దొరుకుతుంది అది తీసుకొని ఏం చేస్తాడు, దీంట్లో పెట్టేస్తాడు. ఈ సన్న వైర్ తీసుకుంటే ఊరికే గాలిపోతాను, ఎగిరిపోతాను అని చెప్పేసి ఒక లావుగా ఉన్న వైర్, థిక్గా ఉన్న వైర్ తీసుకుంటాడు, తీసుకొని పెట్టేస్తారు. అంటే ఆఫ్కోర్స్ నేను మా చుట్టూ ఉన్న ఇళ్ళలో నేను ఏమైతే చూసానో అదే చెప్తున్నా. మా ఇంట్లో ఒక ఫ్యూజ్ ఎగిరిపోతుంది, ఎగిరిపోవద్దు, ఓకే ఫ్యూజ్ అయిపోతే లైట్ ఆఫ్ అవుతా, అంత కరెంట్ పోతుంది, నైట్ టైం ఇబ్బంది అవుతుంది అనే ఉద్దేశంతో ఏం చేస్తారంటే, ఫ్యూజ్ ఎగిరిపోవద్దు అని చెప్పేసి ఏదైనా ఈ సన్న వైర్ ఊకే కాలిపోతా అని చెప్పేసి దొడ్డు వైర్ పెడదామని చెప్పేసి పెడతారు. పెడితే ఏమవుతుందో మీకు తెలుసు, వైర్ కనుక థిక్గా ఉంటే క్రాస్ సెక్షన్ ఏరియా ఎక్కువ ఉంటుంది. క్రాస్ సెక్షన్ ఏరియా ఎక్కువ ఉంటే మీకు అది ఏమవుతుందని చెప్పుకున్నాము, రెసిస్టెన్స్ అనేది తక్కువ ఉంటుంది. ఇప్పుడు మీరు లావుగా ఉన్న వైర్ పెడితే దానికి రెసిస్టెన్స్ తక్కువ ఉంటుంది కాబట్టి కరెంట్ ఎక్కువ ఫ్లో అవుతుంది. ఫ్యూజ్ ఎక్కడ పెడతారు, మామూలుగా అంతకుముందు ఇక్కడ అది తీసేశారు. ఇప్పుడు ఎక్కడ ఒక బోర్డు మామూలు ఖాళీగా ఒక 2 వైర్లు బయటకు వచ్చింది కదా, పాత బోర్డు అక్కడ ఖాళీగా ఒకటి ఉంది కదా, దానికి ఆన్ ఆఫ్ ఉండేది, చిన్న లైట్ వెలుగుతూ ఉంటుంది ఎర్రది, పైకంటే ఆన్ కిందికంటే ఆఫ్ అవుతుంది, మెయిన్ అంటారు దాన్ని, తెలుసా? ఇప్పటికీ చాలా ఇండ్లలో ఉండే ఉంటుంది. ఓకేనా? సో ఇప్పుడు అంటే మనకి ఇంట్లో నుంచి వచ్చిన వైరింగ్ అంతా మీటర్కి ఇస్తాం, మీటర్ నుంచి మెయిన్కి వస్తుంది, మెయిన్ నుంచి ఫ్యూజ్కు, ఫ్యూజ్ నుంచి బోర్డుకు వస్తుంది. అంటే మీ బోర్డు వరకు వచ్చే కరెంటు దేంట్లో నుంచి పాస్ అవ్వాలి, ఖచ్చితంగా ఫ్యూజ్ నుంచి పాస్ అవ్వాలి. ఇప్పుడు ఎందుకు ఫ్యూజ్ పెట్టామంటే యాక్చువల్గా ఫ్యూజ్ పెట్టేదే ఎగిరిపోవడానికి. అంటే ఎందుకు ఎగిరిపోవాలి, ఫ్యూజ్ ఎందుకు కాలిపోవాలి అంటే, మీ ఇంట్లోకి ఒకవేళ సడన్గా హై వోల్టేజ్ వస్తే, ఓకే, అలా హై వోల్టేజ్ వస్తే ఏమవ్వాలి,
ఆ హై వోల్టేజ్కి ఇంట్లో ఉన్న బల్బులు, ఫ్యాన్లు, టీవీలు అన్నీ కాలిపోతాయి. మన ఇంట్లో ఉన్న డివైసెస్ అన్నీ 220 నుంచి 240 వోల్టేజ్ వరకు సర్వైవ్ అవుతాయి. ఎక్కువ వోల్టేజ్ వస్తే అవి ఉండలేవు, కాలిపోతాయి. అప్పట్లో అలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉండేది. సో దానికోసం ఏం చేశారు, ఫ్యూజ్ డిస్కవర్ చేశారు. ఇప్పుడు హై వోల్టేజ్ వచ్చినప్పుడు ఆ హై వోల్టేజ్లో నుంచి వచ్చిన కరెంట్ అంతా ఇంట్లోకి వస్తే ఫ్యాన్ కాలిపోతుంది, టీవీ కాలిపోతుంది, ట్యూబ్ లైట్లు అన్ని లైట్లన్నీ కాలిపోతాయి, ఇంట్లో ఉన్నాయని కాలిపోతాయి. మరి ఇవన్నీ కాలిపోతే చాలా లాస్ అవుతాం. ఇవన్నీ కాలకోకుండా ఈ బోర్డుకు రాకముందే, స్విచ్ బోర్డుకు రాకముందే ఈ ఫ్యూజ్ నుంచి మనం ఏమన్నాను, మీటర్ ఉంటుంది, మీటర్ నుంచి మెయిన్ ఉంటుంది, మెయిన్ నుంచి ఫ్యూజ్లోకి వస్తుంది, ఫ్యూజ్ నుంచి బోర్డుకు వస్తుంది. సో ఇప్పుడు మనం స్విచ్ ఆన్ చేసుకున్నాము, ఫ్యాన్ ఆన్ చేసాము, ఫ్యాన్ తిరుగుతుంది, సడన్గా హై వోల్టేజ్ వచ్చింది, ఫ్యాన్ ఆన్ చేస్తుంది కాబట్టి ఫ్యాన్ కాలిపోయింది. ఇప్పుడు ఫ్యాన్ కాలిపోకముందే ఎవరన్నా ముందే కాలిపోతే అది ఫ్యాన్ కంటే తక్కువ డ్యామేజ్ అయ్యేటట్టుగా ఉంటే బాగుంటుంది కదా. సో దానికోసం మనం పెట్టుకున్నదే ఫ్యూజ్. అంటే ఇప్పుడు ఫ్యూజ్ ఏమవ్వాలి, హై వోల్టేజ్ కరెంట్ వచ్చినప్పుడు ఇది బ్రేక్ అయిపోవాలి, ఈ వైర్ బ్రేక్ అయిపోవాలి. అలా బ్రేక్ అయితే ఇక్కడ దాకా కరెంట్ రాకుండా అక్కడే అయిపోతుంది. అంటే ఫ్యూజ్ కాలిపోవాలి. ఫ్యూజ్ కాలిపోతేనే ఇంట్లో ఉన్నాయి కాలిపోకుండా అవుతాయి. నువ్వు ఇప్పుడు ఫ్యూజ్ ఊకే కాలిపోతుందని ఏం చేసినావు, ఓ దొడ్డు వైర్ పెట్టావు. ఇప్పుడు ఏం చేస్తుంది అది, రెసిస్టెన్స్ థిక్నెస్ ఎక్కువ ఉంది, థిక్నెస్ ఎక్కువ ఉంటే రెసిస్టెన్స్ తక్కువ ఉంటుంది, రెసిస్టెన్స్ తక్కువ ఉంటే కరెంట్ ఎక్కువ ఫ్లో అవుతుంది, కరెంట్ ఎక్కువ ఫ్లో అయితే హై వోల్టేజ్ కరెంటుతో మీకు లోపలికి సప్లై అయినప్పుడు ఏమైపోతుంది, ఇక ఇది కాలదు. ఇక నువ్వు దాన్ని కాలకుండా చేసినావు కదా, ఇది కాలదు. ఇప్పుడు ఎవరు కాలుతారు, ఇంట్లో ఉన్నాయని కాలిపోతాయి. అందుకే ఫ్యూజ్ పెట్టేదే కాలిపోవడానికి. అర్థమైంది. మనం ఏం చేస్తున్నాము, ఫ్యూజ్గా కాలిపోతుందని చెప్పేసి, అంటే మీ ఇంట్లో సమ్ ఎలక్ట్రిక్ ఫ్లక్చుయేషన్ ఉన్నది, అయితే ఇది హై వోల్టేజ్ ఉన్న ఆ రోజులలో ఉన్న ప్రాబ్లం. ఇప్పుడు అలాంటి ప్రాబ్లమ్స్ ఏ లేవు. చాలా 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 ఎక్కడ పడితే అక్కడ ట్రాన్స్ఫార్మర్స్ పెట్టేస్తున్నారు, మంచి ఫ్లక్చుయేషన్ లేకుండా మంచి కరెంట్ సప్లై చేస్తున్నారు. కొంచెం ఉంటుంది, కొంచెం ఉంటుంది, ఎందుకంటే సింగిల్ ఫేజ్ కాబట్టి. మీకు 3 ఫేజ్ కరెంట్ అని ఉంటుంది, పెద్ద పెద్ద ఫ్యాక్టరీలకు, పెద్ద పెద్ద మిల్లులకు ఇస్తారు. అది అక్కడైతే ఫ్లక్చుయేషన్ ఉండదు, ఎందుకంటే అక్కడ ఫ్లక్చుయేషన్ ఉంటే మిల్లులో పెద్ద పెద్ద లాస్ అవుతుంది కాబట్టి. సో మన ఇంట్లో కూడా ఉంటుంది, కానీ అంత ప్రాబ్లం ఉన్నది అయితే కాదన్నట్టుగా. ఇప్పుడు దీని ప్లేస్లో ఇప్పుడు ఇక్కడ ఒక ప్రాబ్లం ఏంటిదంటే, ఇది ఎప్పుడు బ్రేక్ అవుతుంది, ఓన్లీ హై వోల్టేజ్ ఉన్నది వస్తేనే బ్రేక్ అవుతుంది. కానీ మన ఇంట్లో మనం ఏమైనా తప్పులు చేస్తే అది బ్రేక్ కాదు. ఇది ఎందుకు, హై వోల్టేజ్ వచ్చినప్పుడు ఇది బ్రేక్ అవ్వడానికి. అంటే ఆ తీగ ఏమవ్వాలి, సన్నగా ఉండాలి. ఎట్లుండాలి, హై వోల్టేజ్ వస్తే ఏమైపోతుంది, కరెంట్ అది తట్టుకోలేక, అంటే థిన్గా ఉండాలి. అండ్ ఇంకెలా ఉండాలి అంటే లో మెల్టింగ్ పాయింట్ ఉన్న వైర్ ఉండాలి. అంటే మనం ఏది పెడుతున్నామో బాగా వేడైతే ఆ వేడికి అది ఏమవ్వాలి, కరిగిపోయి బ్రేక్ అవ్వాలి. కరిగిపోవడం అంటే ఏమంటారు ఇంగ్లీష్లో, మెల్టింగ్ అంటారు. ఎంత తొందరగా కరగాలి, ఇంట్లో ఉన్న ఫ్యాను, ఫ్రిడ్జ్, బల్బులో ఉన్న వైర్లు కరిగి బ్రేక్ అవ్వక ముందే, కాలిపోక ముందే ఇదే తొందరగా అయిపోవాలి. అంటే లో మెల్టింగ్ పాయింట్ ఉన్న వైర్ పెట్టాలి. నువ్వు ఇక్కడ మరి నీ ఇంట్లో ఉన్న వైర్లో ఏముంటుంది, కాపర్ ఉంటుంది, ఫ్యాన్లో కాపర్ వైండింగ్ ఉంటుంది, నువ్వు ఇక్కడ కూడా కాపరే పెడితే సో దట్ ఈస్ నాట్ సూటబుల్. ఇక్కడ కాపర్ వైర్ పెట్టొద్దు. ఏది దొరికితే అది పెడుతున్నారు. అందుకోసం ఏం చేశారంటే, బట్ ఇంకోటి ఏం చెప్పాను, డిసడ్వాంటేజ్ ఏంటి అంటే, మన ఇంట్లో అయినా తప్పులు చేస్తే, రాంగ్ కనెక్షన్స్ ఇస్తే, మనకైనా చేతికి ఏమైనా తాకితే దీనికి ఏం తెలియదు. ఆల్రెడీ కరెంట్ ఎంత వస్తుంది, అది ఇక్కడ నుంచి వచ్చేదాన్ని బ్రేక్ చేస్తుంది, ఎక్కువ వస్తాయి. కానీ ఇక్కడ మనం చేసే మిస్టేక్స్ అది ఏమి రెక్టిఫై చేయదు కాబట్టి, సో పాత ఫ్యూజ్లలో మనకు ఆ అడ్వాంటేజ్ లేదు. సో ఇప్పుడు దీన్ని రీప్లేస్ చేయడానికి మనం తెచ్చుకున్నదే ఎంసీబీ. బట్ ఎంసీబీల గురించి మనకేం లేదు. కానీ ఓకే, ఈ ఎంసీబీలు ఏం చేస్తాయి, మనం చేసే మిస్టేక్స్ ఏమైనా ఉంటే, రాంగ్ కనెక్షన్ ఇస్తే, మనకి ఏమైనా కరెంట్ సప్లై అవుతే
అవి వెంటనే బ్రేక్ అయిపోతాయి, అది డౌన్ అయిపోతుంది, స్విచ్ ఆఫ్ అయిపోతుంది. అది ఎంసీబీలతో మనకున్న అడ్వాంటేజ్. సో దాంట్లో కూడా క్వాలిటీ ఉంటాయి, అంటే మంచి ఉంటాయి, మామూలు ఉంటాయి. ఎక్కువ అంటే క్వాలిటీ దేని మీద డిపెండ్ అయితే మీకు తెలుసు. మీరు కొంత ఎక్కువ రేట్ పెడితే క్వాలిటీ వస్తాయి. అయితే ఇప్పుడు ఇదంతా నీ టెక్స్ట్ బుక్లో ఉన్నది కాదు, ఏది టెక్స్ట్ బుక్లో లేదు. బట్ మీకు అవసరం వస్తుంది కాబట్టి నేను చెప్పాను. మనకున్నది ఏంటంటే, మరి మనము మన ఇంట్లో ఒకవేళ టీవీ వాడుతున్నాం, ఫ్యాన్ వాడుతున్నాం, హీటర్ ఆన్ చేసాం, ఫ్రిడ్జ్ ఆన్ చేసాం, టీవీ ఆన్ చేసాం, కూలర్ ఆన్ చేసాం, మల్టిపుల్ డివైసెస్ అన్నీ ఆన్ చేసి పెడితే జనరల్గా ఏమవుతుందంటే మన ఇంట్లోకి ఇచ్చే కరెంటుని కేటగిరీ 1 అంటారు. అంటే మన ఇంట్లోకి వచ్చే కరెంటు మ్యాక్సిమం 20 ఆంపియర్స్ వరకు సప్లై అయ్యేటట్టుగా మనకి ఏం చేస్తారంటే అంత సప్లై వచ్చేటట్టుగా అలాంటి మీటర్ ఇస్తారు. అన్ని మీటర్లు సేమ్ కావు, అర్థమైందా? మీ ఇంట్లో ఒకవేళ ఏవైనా మిషన్స్ ఉంటే, పిండి గిర్ని ఉంటుంది మన విలేజ్లో అయితే మనకు కనిపించేది అదే. పిండి గిర్ని ఉన్న వాళ్ళకు వేరే మీటర్ ఇస్తారు. మామూలు మీటర్, ఇంట్లో ఉన్నది మీటర్ పెట్టుకొని పిండి గిర్ని పెడతా అంటే ఒప్పుకోరు. వాళ్ళు వచ్చి ఖచ్చితంగా అది తెలియకుండా మీరు సీక్రెట్గా పెట్టుకోవచ్చేమో, కానీ అది మీకే డేంజర్. ఎందుకు? మీరు పిండి గిన్నె వాడేటప్పుడు మీరు ఎక్కువ లోడ్ పడతా ఉంటుంది, పెద్ద మిషన్ కాబట్టి. మీరు వాడేదేమో మామూలు మీటర్. సో ఖచ్చితంగా మీ ఇంట్లో ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. అలా ఎక్కువ వాడొద్దు. సో మనం ఎక్కువ వాడతాము అంటే అప్పుడు మనకు వేరే మీటర్ ఇస్తారు, అదే కమర్షియల్ మీటర్ అంటారు. సరే, దాంట్లో ఏమవుతుందంటే 20 కంటే ఎక్కువ యాంపియర్స్ ఉండేటట్టుగా కరెంట్ సప్లై అయ్యేటట్టుగా అలాంటి మీటర్ ఇస్తారు. మనకి ఇచ్చే మీటర్కి మాత్రం 20 యాంపియర్స్ వరకు కరెంట్ సప్లై అవుతుంది. బట్ మనం ఏం చేసామంటే ఒకటేసారి ఏం చేసాము, ఫ్రిడ్జ్ ఆన్ చేసాం, టీవీ ఆన్ చేసాం, 4 ట్యూబ్ లైట్లు ఆన్ చేసేసాం, హీటర్ ఆన్ చేసాం, ఏసీ, అన్నీ ఒకటేసారి ఆన్లో ఉంటే ఒకసారి టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి లాస్ట్ అది ఆ పేజ్ నెంబర్ చెప్తాం. అక్కడ ఏమి ఇచ్చాడో చూడండి. అన్ని కూడా ప్యారలలో పెట్టేశాడు. ప్యారలలో పెట్టాడా, సిరీస్లో పెట్టాడా? ఎస్, ప్యారలలో పెట్టా. మీకు ఇంకోటి నేను చిన్న ఒకటి చెప్పడం మర్చిపోయా. సరే, ఇప్పుడు ఏమవుతుందంటే కింద నుంచి చూడండి, కింద ఫ్యూజ్ ఉందా? ఎస్, ఆ ఫ్యూజ్ నుంచి ఎంత కరెంట్ సప్లై అవుతుంది? 20 యాంపియర్స్ కరెంట్ సప్లై అవుతుంది. దాంట్లో ఎవరెవరు ఎంత తీసుకుంటున్నారో ఉంది చూడండి. టీవీ 6 ఆంపియర్స్, అన్ని ప్లస్ చేస్తే 20 దాటిందా? 20 అన్ని ప్లస్ చేస్తే 20. హీటర్కి ఎంతో కరెంట్ చెప్పలేదా? చెప్పలేదు. ఇప్పుడు మన ఇంట్లోకి వచ్చే సప్లై ఎంత? 20 యాంపియర్స్. మనము అన్ని ఆన్ చేసి పెట్టేసాం, అన్నీ కలిపి 20 యాంపియర్స్ డ్రా చేసుకుంటున్నాయి. బట్ అదే టైంలో మనం హీటర్ కూడా ఆన్ చేసాం, మనకు వచ్చే సప్లై ఎంత? 20. ఆల్రెడీ 20 యాంపియర్స్ కరెంట్ ఆల్రెడీ యూజ్డ్ అవుతుంది. ఇంకా హీటర్ కూడా స్విచ్ ఆన్ చేసాం అనుకోండి, ఏమైపోతుంది? ఇప్పుడు వచ్చేదేమో తక్కువ, యూజ్ చేసేదేమో ఎక్కువ. దీన్నే ఏమంటారంటే ఓవర్లోడ్ అంటారు. ఏమంటారు? కూర్చొని అడుగుతాడు ఎగ్జామ్లో, వాట్ ఈజ్ ఓవర్లోడ్ అంటే, వాట్ ఈజ్ ఓవర్లోడ్ అనకపోవచ్చు, మేబీ అలానే డిఫైన్ చేయమని అనకపోవచ్చు. హౌ డు యూ ప్రివెంట్ ద ఓవర్లోడ్, వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ ఓవర్లోడ్ అని అలా అడగవచ్చు. ఓవర్లోడ్ అంటే ఇప్పుడు అర్థమైందా? మనకు వచ్చే సప్లై కంటే మనం ఎక్కువ కరెంటు వాడుకుంటే, ఓకే, అలా వాడుకుంటే ఏమవుతుంది? ఓవర్లోడ్ అవుతుంది. దేని మీద? మన ఇంట్లో ఉన్న ఎలక్ట్రిక్ సర్క్యూట్స్, వైర్స్ అన్నిటి మీద, సర్క్యూట్ అంతటి మీద లోడ్ పడుతుంది. వచ్చే తక్కువ, వాడేది ఎక్కువ కాబట్టి. ఓవర్లోడ్ అవుతే ఏమవుతుందంటే 20 యాంపియర్స్ కంటే ఎక్కువ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఆ లోడ్ ఎక్కువ అయినప్పుడు వైర్లన్నీ హీట్ అవుతాయి, ఇంట్లో ఉన్న వైర్లన్నీ హీట్ అవుతాయి. ఆ హీట్ అవుతే ఏమవుతుంది? బర్నింగ్ స్టార్ట్ అవుతుంది, మెల్లగా కాలిపోవడం స్టార్ట్ అవుతుంది. మీరు కరెక్ట్గా న్యూస్ వింటే పెద్ద 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 బిల్డింగ్స్లలో 1 వీక్కి ఒకసారి అయినా సరే, 1 మంత్కి ఒకసారి అయినా సరే షార్ట్ సర్క్యూట్ అయింది, ఓవర్లోడ్ అయింది, బిల్డింగ్ అంతా కాలిపోయింది. మీరు అక్కడ మంచి ఏమనిపిస్తా అంటే, బిల్డింగ్లో కాలిపోయేది ఏమున్నది అసలు? ఇప్పుడు ఇక్కడ కాలిపోవడానికి ఏమున్నది? ఆడ ఆ గోడలు అని మీరు అనుకుంటారు.
సో ఎందుకు కాలిపోతున్నాయి అని అంటే అసలు ప్రాబ్లం ఇక్కడ స్టార్ట్ అయిందంటే ఓవర్లోడ్ ప్రాబ్లం. ఓవర్లోడ్ అయితే ఏమవుతుంది, మీకు లోపల ఉన్న వైర్లన్నీ హీట్ అయిపోతాయి. సో ఆ పెద్ద పెద్ద బిల్డింగ్స్లలో ఖచ్చితంగా ఏసీలు ఉంటాయి. సో అక్కడ ప్రాబ్లం మెయిన్గా స్టార్ట్ అవుతుంది. ఏసీలు ఏం చేస్తారు, ఎప్పటికీ రన్నింగ్లో ఉంటాయి. సో ఓవర్లోడ్ స్టార్ట్ అవుతుంది. ఓవర్లోడ్ స్టార్ట్ అవుతే ఏమైపోతుందంటే, ఇప్పుడు మనకు కరెంటు సప్లై అవ్వడానికి మినిమం 2 వైర్స్ ఉంటాయి కదా. ఈ 2 వైర్స్ హీట్ అయిపోయినప్పుడు అవి మెల్ట్ అయిపోతాయి. మెల్ట్ అయిపోయినప్పుడు ఏమైపోతుంది, ఈ వైర్ కూడా పైన ఇన్సులేటర్ ప్లాస్టిక్ అంతా పోతుంది, కరిగిపోయి లోపల ఉన్న వైర్లు కూడా టచ్ అయిపోతాయి. దీన్నే అంటే లాంగ్గా ఉండి ఏసీ వరకు ఉన్న వైరింగ్ అంతా స్విచ్ ఆన్ చేస్తే ఈ సర్క్యూట్, లాంగ్గా ఉన్న సర్క్యూట్ అంటే బోర్డు నుంచి ఏసీ వరకు ఉన్న ఈ సర్క్యూట్ ఏమైపోయింది, మధ్యలో ఎక్కడో ఒక దగ్గర హీట్ అయిపోయి, ఓవర్లోడ్ వల్ల హీట్ అయిపోయి ఏమైంది, అవి కరిగిపోయి లోపల ఉన్న ఈ వైరు రెండు టచ్ అయిపోయినాయి. అంటే స్విచ్ నుంచి ఏసీ వరకు ఉన్న ఈ సర్క్యూట్ ఏమైపోయిందంటే మధ్యలో టచ్ అయిపోవడం వల్ల సర్క్యూట్ షార్ట్ అయిపోయింది. దీన్ని షార్ట్ సర్క్యూట్ అంటారు. ఏమంటారు, షార్ట్ సర్క్యూట్. అంటే ఇలా వెళ్ళి అక్కడ ఫ్రిడ్జ్లో ఉన్న రెండు అక్కడ టచ్ అయితే ఆ ఫ్రిడ్జ్ లేదంటే ఆ ఏసీ అది వర్క్ అయిపోతుంది. దాని ఎలక్ట్రిసిటీ ఎనర్జీని డిఫరెంట్ ఎనర్జీగా కన్వర్ట్ చేయడానికి మనం డిఫరెంట్ డివైసెస్ దాంట్లో పెట్టాం. కానీ ఇక్కడ ఏమైందంటే 2 వైర్లు మధ్యలోనే టచ్ అయిపోయింది. అంటే ఈ సర్క్యూట్ ఏమైపోయింది, ఇప్పుడు షార్ట్ అయిపోయింది. షార్ట్ అంటే చిన్నగా అయిపోయింది. ఎప్పుడైనా 2 వైర్లు ఒకదానికోటి ఎక్కడైనా మధ్యలో టచ్ అయితే దాన్నే షార్ట్ సర్క్యూట్ అంటాం. మరి 2 వైర్లు టచ్ అయితే ఏమవుతుంది, స్పార్క్లు వస్తాయి. ఫస్ట్ వచ్చేది స్పార్క్లు వస్తాయి. సో ఎంత వైరింగ్, ఎంత కరెంట్ రావాలో, ఎంత కరెంట్ వచ్చిందో అంతకంటే ఎక్కువ వాడితే దాన్నే ఓవర్లోడ్ అంటాం. ఓవర్లోడ్ వచ్చినప్పుడు మీకు వైర్స్ హీట్ అయిపోతాయి. సమ్ టైమ్స్ అది షార్ట్ సర్క్యూట్ కూడా కావచ్చు. లేదంటే ఆ వైర్లు హీట్ అయిపోయినాయి కాబట్టి మీకు కరెంట్ రావడం ఆగిపోవచ్చు. అంటే అది ఏసీ, ఆ ఫ్రిడ్జ్ పనిచేయడం ఆగిపోవచ్చు. ఓకే, సప్లై ఆగిపోవచ్చు. ఎందుకు పని చేయట్లేదు మీకు అర్థం కాదు. లేదు ఇంకా బాగా ఓవర్ హీటింగ్ అయిపోతే షార్ట్ సర్క్యూట్ అవ్వచ్చు, స్పార్క్లు వస్తాయి. సో వెంటనే మీకు బర్నింగ్ అనేది స్టార్ట్ అయిపోతాయి. సో ఇది ఓవర్లోడ్తో ఉన్న ప్రాబ్లం. మరి ఈ ఓవర్లోడ్ వచ్చినప్పుడు ఇవి హీట్ అయినప్పుడు ఇవే కాలిపోకుండా ఉండాలంటే దాన్ని ఐడెంటిఫై చేసి దానికంటే ముందే కాలిపోయేది ఉంటే బాగుంటుంది. సో దానికంటే ముందే ఎవరున్నారు మరి అక్కడ కింద, ఫ్యూజ్ ఉంది. అయితే అప్పుడు ఆ ఫ్యూజ్ ప్లేస్లో ఎవరిని మనం వాడుతున్నామంటే ఎంసీబీలను వాడు. ఈ ఓవర్లోడ్ స్టార్ట్ అయిపోయినప్పుడు మనం కనుక అలానే ఉంటే సమ్ టైమ్స్ ఫ్యూజులు సరిగా పనిచేయకపోతే అది అలానే అలో చేస్తే కరెంట్ని లోపల ఉన్నాయన్నీ కాలిపోతాయి. అంటే ఎంసీబీలు వాడినా కూడా మనకు ప్రాబ్లమ్స్ వచ్చే చాయిస్ ఉంటుంది, అది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే పెద్ద పెద్ద హాస్పిటల్స్ కాలిపోతూ ఉంటాయి, హోటల్స్ కాలిపోతూ ఉంటాయి. మొన్న మనం చూసాం చైనాలో, మేబీ హాంకాంగ్లో దాదాపుగా 4-5 బిల్డింగ్స్, దాదాపుగా ఒక్కొక్కటి 20-30 అంతస్తుల బిల్డింగ్స్ అన్నీ కాలిపోయాయి. దగ్గర ఒక 150 మెంబర్స్ వరకు చనిపోయారు. తెలుసా మీకు, జస్ట్ 1 వీక్ బ్యాక్లో. అంటే అంత అలా షార్ట్ సర్క్యూట్ అంతే. ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్స్తో ఒకప్పుడు విలేజ్లు కాలిపోయాయి, పూరి గుడిసెలు కాలిపోయాయి విన్నాం. కానీ ఇప్పుడు బిల్డింగ్స్ కాలిపోతాయి బికాజ్ ఆఫ్ ఓవర్లోడింగ్. అంటే మీకు అది అలో చేస్తే ఒకసారి స్పార్క్స్ వచ్చాయనుకోండి, అది అలా స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది అంతే, ఇంకేం లేదు. వైర్ అంతా అట్నే కాలిపోతూ ఉంటుంది. ఇక దానికి ఏమైనా సరౌండింగ్లో ఇంకేమైనా వేరే బర్నింగ్ మెటీరియల్స్ లో ఇగ్నిషన్ టెంపరేచర్లో కాలిపోయి ఇంకేమైనా ఉంటే అవి కూడా కాలిపోతూ ఉంటాయి, పెరిగిపోతూ ఉంటుంది, మనం కంట్రోల్ చేయలేం. సో ఇప్పుడు దీనికి ప్రివెన్షన్ ఏంటి, ఫ్యూజే. దాన్ని మనం ఎంసీబీ అంటాం, కానీ యాజ్ పర్ ఇక మనకు బుక్లో మనకు ఫ్యూజే ఉంది కాబట్టి ఫ్యూజే రాస్తాము. ఫ్యూజ్ ఏం చేస్తుంది, ఓవర్లోడ్ అయినప్పుడు వెంటనే ఫ్యూజ్ బ్రేక్ అయిపోతుంది. అంటే ఇప్పుడు ఫ్యూజ్ వైర్ ఎలా ఉండాలి, థిన్ అండ్ లో మెల్టింగ్ పాయింట్. హీట్ రాగానే ఏమైపోవాలి తెలుసా, మెల్ట్ అయిపోవాలి. హీట్ వస్తే మెల్ట్ అయిపోయేటట్టుగా ఉండాలి. అంటే లో మెల్టింగ్ పాయింట్ ఉన్నది యూజ్ చేయాలి అండ్ థిన్ వైర్ యూజ్ చేయాలి. ఓకే, అవన్నీ మనం పెట్టాల్సిన అవసరం లేదు, ఎంసీబీలో ఆల్రెడీ ఇన్బిల్ట్గా వస్తాయి. మనం దాంట్లో మంచి ఎంసీబీ చూజ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అక్కడికి వెళ్ళాక మనం ఏం చేస్తామంటే కొన్నిసార్లు ఇదంతా
200 రూపాయలు. ఇదెంత? 400 రూపాయలు. ఓకే, ఈ 200 రూపాయలు ఇచ్చేసి. మన క్వాలిటీని కాంప్రమైజ్ అయితే ఏమైతే తెలుసా, ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. క్వాలిటీలో మనం కాంప్రమైజ్ కాకుండా కొంచెం మంచి తీసుకుంటేనే బెస్ట్. ఎంసీబీ పెట్టుకునేటప్పుడు అది గుర్తుపెట్టుకోండి. ఇది ఎంసీబీ కాదు, ఫ్యూజ్ యూజెస్. ఫ్యూజ్ ప్రివెన్షన్. దేనికి ప్రివెన్షన్గా యూజ్ చేస్తున్నాం? ఓవర్లోడింగ్కి ప్రివెన్షన్గా, ప్రాబ్లమ్స్ వచ్చే వాటన్నిటికీ ప్రివెన్షన్గా ఫ్యూజ్ యూజ్ చేస్తున్నాం. ఫ్యూజ్ ఎలా ఉండాలి? థిన్ అండ్ లో మెల్టింగ్ పాయింట్లో ఉండాలి. ఓకే, ఇది ఫ్యూజ్ గురించి. దీంతో ఈ చాప్టర్ మనకు క్లోజ్.